హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ చాప్టర్ అయితే మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేసెస్ దగ్గర రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది ఈ టాపిక్. అయితే ఫస్ట్ రిఫ్లెక్షన్ కర్వ్డ్ సర్ఫేసెస్. స్పెరికల్ మిర్రర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంది? కర్వ్డ్ సర్ఫేస్ ఉన్న వాటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం. ఇలా ఇట్లా బెండ్ అయి ఉన్న షేప్ని మనం కర్వ్ షేప్ అంటాం. ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఉన్న వాటిని మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాము. ఈ స్పెరికల్ మిర్రర్స్ అనేవి మళ్ళీ టూ టైప్స్. స్పెరికల్ మిర్రర్స్ టూ టైప్స్. ఫస్ట్ కాన్కేవ్, తర్వాత కాన్వెక్స్. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్స్ టూ టైప్స్, కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్. నెక్స్ట్ కాన్కేవ్ అంటేనేమో ఇలా అవుటర్ సర్ఫేస్ ఈ బల్జిడ్ అంటే అవుటర్ సర్ఫేస్, ఈ ఉబ్బుగా ఉన్న ఈ సర్ఫేస్ని సిల్వర్ కోటింగ్తో చేస్తే ఇది కాన్కేవ్ మిర్రర్. ఈ లోపల ఇది కేవ్ లేక ఉంది కదా, ఇదైతే రిఫ్లెక్షన్ కోసం చేసిన సర్ఫేస్. ఇది స్మూత్గా రిఫ్లెక్షన్ కోసం చేసిన సర్ఫేస్. ఈ అవుటర్ సర్ఫేస్ సిల్వర్ కోటింగ్ చేస్తారు రిఫ్లెక్షన్ కోసం. ఇట్లా చేసిన దాన్ని మనం కాన్కేవ్ మిర్రర్ అంటాము. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ అంటేనేమో కాన్వెక్స్ మిర్రర్ ఏమో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇలా ఇన్నర్ సర్ఫేస్ అనేది ఇలా సిల్వర్ కోట్ చేసి అవుటర్ బల్జీ సర్ఫేస్, ఈ ఉబ్బుకున్న ఏరియా ఉంది కదా, ఈ ఉబ్బుకున్న ఏరియా కోసం రిఫ్లెక్షన్ కోసం పెట్టినట్లయితే మనం దాన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఈ కాన్కేవ్ మిర్రర్ ఏమో ఎగ్జాంపుల్ ఇది. కాన్వెక్స్ ఏమో ఇది కాన్వెక్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏందో తెలుసుకోం. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇది. ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ద హారిజంటల్ లైన్ పాసింగ్ త్రూ ద మిర్రర్. ద హారిజంటల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ద మిర్రర్. అంటే ఈ హారిజంటల్ లైన్ ఉంది కదా, ఇది ఈ మిర్రర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ సి నుంచి ఈ పోల్ మీ నుంచి ఈ సి నుంచి పోతుంది కాబట్టి మనం దేన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ పోల్ అంటే ఏంది? పోల్ అంటే జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్. జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్ని మనం పోల్ అంటాము. నెక్స్ట్ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ ఏరియాని మిర్రర్ యొక్క సెంటర్ ఏరియాని మనం పోల్ అంటాం. నెక్స్ట్ ఫోకస్ని ఫోకల్ పాయింట్ కూడా అంటాం. ఫోకస్ అన్న ఒకటి, ఫోకల్ పాయింట్ అన్న ఒకటి. ఫోకస్ లేదంటే ఫోకల్ పాయింట్ అంటే ఏంది? ద రేస్ అంటే ఇలా రే వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయ్యే ప్రిన్సిపల్ యాక్సిస్కి కాంటాక్ట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యే ఏరియాని మనము ఫోకల్ పాయింట్ అంటాం. పోల్ అంటేనేమో జామెట్రికల్ సెంటర్, ఫోకల్ పాయింట్ అంటేనేమో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఇక్కడ ద రిఫ్లెక్టెడ్ రే ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర ఎక్కడైతే రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో ఆ ఏరియాని మనం ఫోకస్ లేదంటే ఫోకల్ పాయింట్ అంటాం. ఫోకస్ లేదంటే ఫోకల్ పాయింట్ అని అంటాం. నెక్స్ట్ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద అన్ని నార్మల్స్. సెంటర్ ఆఫ్ కర్వేచర్, the point of intersection of all normals drawn from the point of incidence to the mirror is known as center of curvature. అంటే the point of intersection అంటే ఇక్కడ పాయింట్ ఇన్సిడెంట్ రే ఇలా వచ్చి దీనికి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇంటర్సెక్ట్ అయ్యి ఇలా ఇక్కడ నుంచి ఇన్సిడెన్స్ ఏది మన ఇన్సిడెంట్ రే కదా, ఈ ఇన్సిడెంట్ రే వచ్చి పాయింట్ ఎక్కడ మిర్రర్కి ఎక్కడ ఇంటర్సెక్షన్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ నార్మల్స్, ఇదే నార్మల్స్ అంటాం. దీని నార్మల్ ఏరియా ఇక్కడ నుంచి వస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇది కాన్వెక్స్ మిర్రర్. దీనిలో చూస్తే అవుటర్ బల్జీ సర్ఫేస్ అనేది సిల్వర్ కోటింగ్ చేస్తుంది, లోపల సర్ఫేస్ అనేది రిఫ్లెక్షన్ కోసం స్మూత్గా పెట్టారు. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్. అయితే ఇక్కడ ఇన్సిడెంట్ రేస్ ఇలా వచ్చి ఇక్కడ దీని నార్మల్స్ అన్నీ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి కదా, ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. ఫోకల్ లెంత్ అంటే ఏంది?
ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకల్ పాయింట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకల్ పాయింట్ లేదంటే ఫోకస్. ఇది పి కదా పోల్, ఇదేంది ఎఫ్ ఫోకస్. ఈ ఫోకల్ లెంత్ ఉంది కదా, ఈ పోల్కి ఈ ఫోకస్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని మనము ఫోకల్ లెంత్ అంటాం. పోల్కి ఫోకస్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని మనము ఫోకల్ లెంత్ అంటాం. ఫోకస్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. అయితే ఈ ఫోకల్ లెంత్ అనేది ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ప్రిన్సిపల్ యాక్సిస్ మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్లో హాఫ్ ఏంది ఫోకల్ లెంత్, అంతే కదా. ఇక్కడ ఇలా ఉంది, దీనిలో హాఫ్ ఫోకల్ లెంత్. ఇది ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫోకల్ లెంత్ ఎఫ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్. దెన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అయితే అప్పుడు ఫోకల్ లెంత్ ఏంది హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ కదా, హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. అందుకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. నెక్స్ట్ అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం అయితే ఇచ్చింది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ 30 cm, దెన్ ఫైండ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్ అని. అయితే ఇప్పుడు ఏంది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత 30 cm అంటే ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు కదా. ఫోకల్ లెంత్ అంటే ఏంది, ఫోకల్ లెంత్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. హాఫ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫోకల్ లెంత్ కదా. అయితే మనకు ఫార్ములా ఏంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. r/2 అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎంత ఇచ్చిండు 30 ఇచ్చిండు. 30/2 చేస్తే ఎంత వస్తుంది మనకి 15 cm అనేది వస్తుంది. ఇంతే సింపుల్గా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఎంసెట్ మరియు అది పాలిసెట్, IIIT, అనేక రకాల 10th క్లాస్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గురుకుల ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే అడుగుతాడు. దీనికి సంబంధించిన అయితే ఇది కూడా మనం ఇంపార్టెంట్ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఇదైతే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి మీరు. ఫోకల్ లెంత్ అంటే ఏంది, ఆర్ రేడియస్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంది, పోల్కి మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ ఏముంటుంది, ఫోకల్ పాయింట్ ఉంటుంది. ఫోకల్ పాయింట్ ఏంది హాఫ్ కదా, అందుకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. అయితే ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. మనకి ఏంది మెటీరియల్స్ రిక్వైర్డ్ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్ ఒకటి, వి స్టాండ్, ఇలా స్టాండ్ వి స్టాండ్ ఉంటుంది కదా, మిర్రర్ పెట్టడానికి లెన్స్ పెట్టడానికి, అది వి స్టాండ్. ఇంకోటి ఆబ్జెక్ట్ ఏంది క్యాండిల్ ఆబ్జెక్ట్ కావాలి. తర్వాత మీటర్ స్కేల్, దాని డిస్టెన్స్ మెజర్ చేయడానికి, ఇమేజ్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి. ఇక్కడ ప్రికాషన్స్, అడ్జస్ట్ ద స్క్రీన్ వితౌట్ డిస్టర్బింగ్ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్. సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అడ్జస్టెడ్ మస్ట్ బి యాజ్ పర్ ద హైట్ ఆఫ్ ద లెన్స్ ప్లేస్డ్ ఆన్ వి స్టాండ్. ప్రొసీజర్ ఏం చేసమంటున్నా అంటే, ప్లేస్ ద మిర్రర్, ఒక మిర్రర్ని వి స్టాండ్ మీద పెట్టమంటున్నాను. నెక్స్ట్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ ఇది వి స్టాండ్ అనుకో, దీనిలో మనం ఒక లెన్స్ పెట్టినాం అనుకో, అది మిర్రర్ పెట్టి ఇది మీటర్ స్కేల్ తీసుకోవాలి. ఇది మీటర్ స్కేల్ని ప్రిన్సిపల్ యాక్సిస్. దీనిపైన మనం ఏం చేయాలి, క్యాండిల్ అనేది క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ మనం లైట్నింగ్ చేసి క్యాండిల్ని ఇక్కడ డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టి ఇమేజ్ ఏడా ఫామ్ అవుతుందో మనం అది చూడాలి. అయితే ఇక్కడ మన ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. అయితే ఆ ఇమేజ్ ఏంది మ్యాగ్నిఫైడ్ అంటే చిన్నగా ఉందా, స్మాల్. మ్యాగ్నిఫైడ్ అంటే అదే మ్యాగ్నిఫైడ్ ఇమేజా, డిమినిష్డ్ ఇమేజా. మ్యాగ్నిఫైడ్ అంటే బిగ్, డిమినిష్డ్ అంటే స్మాల్. తర్వాత ఆ ఇమేజ్ ఎట్లుంది, ఎరెక్టెడ్ ఉందా, ఇన్వర్టెడ్ ఉందా. ఎరెక్టెడ్ అంటే అప్వర్డ్, ఇట్లా అప్వర్డ్ ఉంటే ఎరెక్టెడ్, డౌన్వర్డ్ ఉంటే దాన్ని మనము ఇన్వర్టెడ్ అంటాము, ఉల్టా ఇన్వర్టెడ్ అంటే ఎరెక్టెడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్పెరికల్ మిర్రర్స్కి సంబంధించి రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. స్పెరికల్ మిర్రర్స్కి రూల్స్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ఫస్ట్ రూల్ వచ్చేసి, ఆల్ ద రేస్ దట్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ గెట్స్ రిఫ్లెక్టెడ్ సచ్ దట్ దే పాస్ త్రూ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. ఆల్ ద రేస్, ఏవైతే రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయి కదా, ప్రిన్సిపల్ యాక్సిస్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, హారిజంటల్ లైన్ దట్ పాసెస్ త్రూ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనము ఏమంటాం, హారిజంటల్ లైన్ ఉంది కదా, ఇది మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అయితే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చే రేస్ అన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి,
ఫోకల్ పాయింట్ అంటే ఇది ఫోకసే కదా, ఫోకస్ ఆఫ్ ద మిర్రర్ నుంచి కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా ఏ దీనికైనా కూడా ఇదే రూల్. లెన్సెస్లో కూడా ఇవే రూల్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం మాడిఫై అవుతాయి. అయితే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన రేస్ అని ఫోకల్ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి, ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్, ఆల్ ద రేస్ దట్ పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ విల్ ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఆబ్జెక్ట్ చేంజ్ అయింది, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినాం, ఈ ఆబ్జెక్ట్ టిప్ నుంచి ఒక రే అయితే వస్తుంది. ఫస్ట్ రూల్ ఏంది, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఫోకల్ పాయింట్ నుంచి పోతుంది. సెకండ్ రూల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ప్రొడ్యూస్ అయిన రే ఈ నుంచి ఫోకల్ పాయింట్ నుంచి వచ్చింది అనుకో, అది మళ్ళీ ఏది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మూవ్ అవుతుంది. ఏంది, ద రే దట్ పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ విల్ ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ ద రిఫ్లెక్షన్. అంతే, ఏదైతే రే ఫోకల్ పాయింట్ నుంచి వస్తుందో అది అనేది రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా అవుతుంది. సెకండ్ రూల్ ఇది. థర్డ్ రూల్ ఏంది, ద రే కమింగ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు మీట్ ద మిర్రర్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద రే రీట్రేసెస్ ఇట్స్ పాత్. అయితే ఏమవుతుంది, ఒక రే వచ్చింది అనుకో, ఇక్కడ టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి ఒక రే వచ్చింది అనుకో, వచ్చి ఇక్కడ ఆ మిర్రర్ని మీట్ అయింది, మిర్రర్ని తాకినప్పుడే కలిసినప్పుడే అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇది ఈ డైరెక్షన్లో వస్తే అదే డైరెక్షన్లో ఆపోజిట్గా మళ్ళీ అదే డైరెక్షన్ చేంజ్ కాకుండా ఆపోజిట్గా మళ్ళీ ఇక్కడనే రివర్స్గా రీట్రేస్ అయిపోతుంది. అంటే రీట్రేసెస్ అంటే రివర్స్కి వెళ్ళిపోతుంది అంటుండు. ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ అంతే, థర్డ్ రూల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వస్తే మళ్ళీ అది ఏం డీవియేట్ కాదు, చేంజ్ కాదు, ఏదైతే పాత్ ఆ పాత్ ఎట్లుందో స్ట్రైట్గా వచ్చింది, మళ్ళీ అట్లే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది బ్యాక్వర్డ్గా. నెక్స్ట్ ఫోర్త్ రూల్, a ray coming from the object passing through the principal axis to meet the mirror, it will get reflected along the principal axis. ఒకవేళ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఇలా వచ్చింది అనుకో, అది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సిల్వర్ కోటింగ్ ఉంది కదా, ఇక్కడ సిల్వర్ కోటింగ్ ఉంటే ఇంకా రే ఇతల కోనికి వస్తే రాదు, ఇక్కడ బయటికి పోదు కాబట్టి ఇక్కడ నుంచే మళ్ళీ ఇట్లా రీఫ్రాక్ట్ అవుతుంది బ్యాక్వర్డ్గా, మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ ఏంది బ్యాక్వర్డ్గా సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెక్కనే అదే పాత్లో మళ్ళీ పాత్ చేంజ్ కాకుండా ఈ మిర్రర్ని మీట్ అయిన తర్వాత మళ్ళీ అదే పాత్లో మళ్ళీ అది చేంజ్ అయిపోతుంది, అదే బ్యాక్వర్డ్గా మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంతే, సెంటర్ ఆఫ్ కర్వేజ్ అది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వచ్చిన రే మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండానే మళ్ళీ వెనక్కి అదే రిఫ్లెక్ట్ అయిపోతుంది బ్యాక్వర్డ్, కాన్వెక్స్ మిర్రర్లు అయినా కాన్కేవ్ మిర్రర్లు అయినా. నెక్స్ట్ ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఇంతసేపు ఏంటి రూల్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు 4 రూల్స్ అనేవి తెలుసుకున్నాం కదా, ఇంతసేపు మనము 4 రూల్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ రూల్ ఏంది, ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ అవుతే అది ఫోకల్ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్ రూల్ ఏంది, ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రే అది ఫోకల్ పాయింట్ నుంచి పోతే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ అవుతుంది. థర్డ్ రూల్ ఏంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చిన రే మళ్ళీ అదే డైరెక్షన్లో బ్యాక్వర్డ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫోర్త్ రూల్ ఏంది, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వచ్చిన రే మళ్ళీ అదే డైరెక్షన్లో ఎంటిల్కి బ్యాక్వర్డ్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈ 4 రూల్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు అది డయాగ్రామ్ అది ఇమేజ్ ఫార్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఆబ్జెక్ట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెడితే ఎక్కడ పెడితే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ బియాండ్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ముందల, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి ఈడు ఉంది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది కదా, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ముందల ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఏడ ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ ఒక క్యారెక్టర్స్ ఏందనేది ఇప్పుడు తెలుసుకోవద్దు. ఇప్పుడు ఫస్ట్ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినాం, దాని టిప్ నుంచి ఇట్లా వస్తాయి, ఇట్లా వచ్చి ఆబ్జెక్ట్ నుంచి ఇట్లా వచ్చిన రే ఫోకల్ పాయింట్ నుంచి ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంది, ఇక్కడ నుంచి వచ్చి ఫోకల్ పాయింట్ నుంచి పోయి మళ్ళీ నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ అవుతుంది. అంతే కదా, సేమ్ ఫస్ట్ సెకండ్ రూల్స్ ఇక్కడ అప్లై చేయాలి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చి ఫోకల్ పాయింట్ నుంచి అవుతుంది, ఫోకల్ పాయింట్ నుంచి వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ అవుతుంది. ఇవి రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది, పెద్దగా ఉంది, ఇమేజ్ ఎట్లా ఉంది, చిన్నగా ఉంది. అంటే ఏంది ఇది ఇన్వర్టెడ్ అంటే ఏంది, ఉల్టా అని చెప్పినా కదా. ఎరెక్ట్ అంటేనేమో పైనకు ఉంటే సింబల్ పైనకు ఉంటుంది, ఎరెక్టెడ్ అంటే పైనకి, ఇన్వర్టెడ్ అంటే కిందికి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏంది ఇన్వర్టెడ్, ఇమేజ్ అనేది ఏంది ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్ దెన్ ఆబ్జెక్ట్, అదే అదే ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ దెన్ ఆబ్జెక్ట్ కన్నా ఎన్లార్జ్ అయ్యింది. నెక్స్ట్ ఇదేంది రియల్ ఇమేజ్, స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ ఇమేజ్ ఏడ ఫామ్ అయింది, బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఏమో బియాండ్ సి అంటే సి ముందర పెట్టినాం,
ఇమేజ్ ఏమో ఎఫ్ మరియు సి మధ్యలో ఫోకల్ పాయింట్ మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఫామ్ అయింది ఇమేజ్. నెక్స్ట్ ఇంకో ప్లేస్లో ఇప్పుడు చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఇట్లా అదే ఎక్స్పెరిమెంట్ ఎలా చేసినామో సేమ్ ఇది కూడా అట్లే ఆబ్జెక్ట్ ఒక్కొక్క ప్లేస్లో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక్కొక్క ప్లేస్లో పెట్టాలి మనం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇంతకుముందు సి ముందర పెడితే ఇప్పుడు సి కాడ పెట్టినాం. సి కాడ పెడితే ఏమైంది, ఇమేజ్ ఫస్ట్ సెకండ్ రూల్ సేమ్ అప్లై చేసినాం. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వచ్చి ఫోకల్ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ ఫోకల్ పాయింట్ నుంచి వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అయిపోయింది. అయితే ఇవి రెండు ఎక్కడ మీట్ అయినాయి, సేమ్ ఆబ్జెక్ట్ ఏడ పెట్టినాము సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాడ పెట్టినాం, ఇమేజ్ కూడా ఆనే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇవి రూల్స్ సేమ్ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాడ సేమ్ వస్తుంది ఒకటేసారి. అయితే ఇమేజ్ ఏంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే కిందికి ఉంది, ఇన్వర్టెడ్ ఎరెక్టెడ్ కాదు. నెక్స్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంది కదా, సేమ్ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంది. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఏంది, రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఏంది, రియల్ ఇమేజ్ అంటే మనము స్క్రీన్ మీద చూసే వాటిని మనము రియల్ ఇమేజ్ అంటాం. స్క్రీన్ మీద చూస్తే మనం వాటిని రియల్ ఇమేజ్ అంటాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ ఫామ్ అయింది. ఏడైతే పెట్టినామో ఆనే ఇమేజ్ ఫామ్ అయింది. సి కాడనే పెట్టినామో ఆబ్జెక్ట్, ఇమేజ్ కూడా సి కాడనే ఫామ్ అయింది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఒక్కొక్క పాయింట్ నుంచి మనం చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద. ఇప్పుడు ఎఫ్ మరియు సి మధ్యలో బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ రూల్ ప్రకారం ఇమేజ్ రూల్స్ రే డయాగ్రామ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ రే ఇలా వచ్చింది, ఫోకల్ పాయింట్ నుంచి ఇట్లా పోయింది, రిఫ్లెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రూల్ ఇలా వచ్చింది, అది మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్ అయింది. ఇవి రెండు ఇక్కడ మీట్ అయినాయి, ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇమేజ్ అనేది ఎట్లా ఉంది, ఇన్వర్టెడ్ అంతే కదా, కిందికి ఉంది ఇన్వర్టెడ్, పైనకుంటే ఉన్నది అనుకో దాన్ని మనము ERECT ఎరెక్టెడ్ అంటాం. ఎరెక్టెడ్ అంటాం. పైనకుంటే ఇట్లా సింబల్ ఎరెక్టెడ్ అంటాం, కిందకుంటే ఇన్వర్టెడ్. నెక్స్ట్ డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఎలా ఉంది, చాలా పెద్దగా ఉంది కదా, ఆబ్జెక్ట్ కన్నా పెద్ద ఉంది. నెక్స్ట్ రియల్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద చూడవచ్చు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ సి ముందర ఫామ్ అయింది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎఫ్ ఫోకల్ పాయింట్, ఎఫ్ ఫోకస్ కాడ పెడితే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది. ఫోకస్ కాడ పెడితే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ రూల్ ప్రకారం ఇలా ఆబ్జెక్ట్ టిప్ నుంచి ఇది రే అనేది వస్తుంది, రే వచ్చి ఫోకల్ పాయింట్ నుంచి ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్, థర్డ్ రూల్ ప్రకారం సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద చూద్దాం. ఇవి రెండు ఎట్లున్నాయి, ఇట్లా ప్యారలల్గా పోతున్నాయి. ప్యారలల్గా పోయే రేస్ ఎప్పుడైనా కలిసాయి, కలవవు. ప్యారలల్గా పోయిన రేస్ కలవు. నువ్వు ఎంత ఎక్స్టెండ్ చేసినామో కలవవు, ఇన్ఫినిట్ పొజిషన్లో ఫామ్ అవుతుంది ఇమేజ్. అయితే దీని క్యారెక్టర్ చూస్తే రిఫ్లెక్టెడ్ రేస్ ప్యారలల్గా ఉన్నాయి. నెక్స్ట్ అవి మనం ఎంత ఎక్స్టెండ్ అంటే ఎంత పొడిగించినా అవి ఇంటర్సెక్ట్ కావు, అంటే కలవవు, కలిసిపోవు. అయితే మనం ఏం చెప్పవచ్చు, దే ఆర్ రియల్ అని ఉండొచ్చు, ఇమేజ్ విర్చువల్ అని ఉండొచ్చు. ఎందుకంటే ఇమేజ్ ఏడ ఫామ్ అవుతుందో మనకు కూడా తెలియదు, ఇమేజే ఫామ్ కాలేదు ఆడ. అయితే అది ఇన్ఫినిట్ పొజిషన్, కానీ ఇమేజ్ అనేది ఎన్లార్జ్ పెద్దగా ఉండవచ్చు, ఫామ్ డేట్ ఇన్ఫినిట్ అని చెప్పవచ్చు. ఇన్ఫినిట్ కాడ ఫామ్ అవుతుంది, అది ఎక్కడ ఫామ్ అవుతుందో మనకు కూడా తెలియదు, ఎందుకంటే ఇమేజ్ మనం ఇక్కడ ఫామ్ కాలేదు, దానికే మనం ఇన్ఫినిట్ అని చెప్పి. నెక్స్ట్ వెన్ ద ఇమేజ్ ప్లేస్డ్ ఎట్ వెద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, పోల్ మరియు ఫోకస్ మధ్యలో పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ పోల్ అండ్ ఫోకస్ మధ్యలో పెడితే ఏమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినాం. అయితే ఇప్పుడు ఫస్ట్ రూల్ ప్రకారం ఫోకల్ పాయింట్ నుంచి వస్తుంది, సేమ్ థర్డ్ రూల్ ప్రకారం సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వస్తుంది. కానీ ఇవి రెండు చూస్తే మనకి ఇక్కడ నుంచి వస్తున్నాయి, అంటే అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ కమింగ్, అంటే అవుట్ ఆఫ్ ద ఇమేజ్. అజ్యూమింగ్ అంటే మనకి ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అవుట్ ఆఫ్ ద మిర్రర్, అంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇవి ఎక్స్టెండ్ చేసే కదా, ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ రేస్ని ఎక్స్టెండ్ చేసి అవుట్ ఆఫ్ ద మిర్రర్ దగ్గర ఫామ్ చేస్తున్నాం ఇమేజ్. అయితే దీని క్యారెక్టర్ చూస్తే ఇమేజ్ వచ్చేసి ఇమేజ్ ఎరెక్టెడ్ అంతే అది, పై అప్వర్డ్ ఉంటే ఎరెక్టెడ్ అని చెప్పిన కరెక్టే. నెక్స్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది చాలా పెద్ద ఉంది. నెక్స్ట్ విర్చువల్ ఇమేజ్ అంటే ఇది అవుట్ ఆఫ్ ద మిర్రర్ ఫామ్ అయింది కాబట్టి మనం దీని మీద స్క్రీన్ మీద చూస్తామా, చూడలేము, స్క్రీన్ మీద చూడలేము. విర్చువల్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద చూడాలి, వి కాంట్ సీ ద ఇమేజెస్ విచ్ కెనాట్ బి కాట్ బై స్క్రీన్ ఆర్ ద ఇమేజెస్ విచ్ కెనాట్ బి సీన్ ఆన్ స్క్రీన్ ఈజ్ కాల్డ్ విర్చువల్ ఇమేజ్. దాన్ని మనం విర్చువల్ ఇమేజ్ అంటాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ వెన్ ప్లేస్డ్
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. అయితే ఇప్పుడు ఫ్రంట్ ఆబ్జెక్ట్ ఇంతసేపు ఎక్కడ ఇప్పుడు లాస్ట్ పోల్ మరియు ఫోకల్ పాయింట్ కాడ పెట్టినా. ఇప్పుడు ఎక్కడ పెడితే ఇన్ ఫ్రంట్ దాని ముందర పెడితే ఆబ్జెక్ట్ కాన్కేవ్ మిర్రర్ ముందర పెడితే అది ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో మనం ఇప్పుడు చూడాలి. ఇది కాన్కేవ్ మిర్రర్ కాదు, కాన్వెక్స్ మిర్రర్. ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్కి డిఫరెన్స్, కాన్కేవ్ మిర్రర్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇన్నర్ సర్ఫేస్ ఉంది కదా, ఈ బల్జీ అంటే ఈ ఉబ్బు ప్రాంతం అవుటర్ సర్ఫేస్ని ఇలా సిల్వర్తో కోట్ చేస్తే మనం దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఈ ఉబ్బు ప్రాంతాన్ని రిఫ్లెక్షన్ కోసం పెట్టి ఈ ఇన్నర్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఇన్నర్ సర్ఫేస్ని సిల్వర్ కోట్ చేస్తే దాన్ని మనం కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినాం. ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే ఫస్ట్ ఒక రే వచ్చింది. ఆబ్జెక్ట్ టిప్ నుంచి ఒక రేస్ వచ్చింది. ఇట్లా ఒక రే వచ్చి ఇట్లా ఒక రే వచ్చింది. ఇట్లా రే వస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, టిప్ నుంచి ఇట్లా పోయింది. ఫోకల్ పాయింట్ నుంచి సేమ్ ఫస్ట్ థర్డ్ రెండు రూల్స్ అప్లై చేస్తే మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒకటి, ఫోకల్ పాయింట్ నుంచి ఒక రే వస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అవుట్ ఆఫ్ ద మిర్రర్. ఇది అంతే కదా, అవుట్ ఆఫ్ ద మిర్రర్. అయితే ఇప్పుడు ఇమేజ్ ఏంది, ఎరెక్టెడ్ అంటే పైకి ఉంది. తర్వాత డిమినిష్డ్ ఇమేజ్ అనేది చిన్నగా ఉంది. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ ఏంది, స్క్రీన్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద మిర్రర్ ఉంది కాబట్టి మనం దాన్ని స్క్రీన్ మీద చూడలేము. ఇప్పుడు మనము మిర్రర్ ఫార్ములా ఇదైతే చాలా మోస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. దీని మీద మొత్తం బేస్ అయి ఉంటాయి ఫార్ములా. ఈ మిర్రర్ ఫార్ములా మనకి ఎక్కడ పోయినా ఉంటుంది. మిర్రర్ ఫార్ములా బేస్ చేసుకొని పాలిసెట్, టీఎస్ఆర్ చేసి ఏ ఎగ్జామ్ అయినా సరే 10th క్లాస్ మీద రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నిటికీ ఇదే క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం యూతోనే సూచిస్తాం. అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై యూ. ఇమేజ్ డిస్టెన్స్ని వి అంటాం, ఫోకల్ లెంత్ ఎఫ్ అంటాం. ఇవి మీకు తెలిసినాయి, ఫోకల్ లెంత్ ఎఫ్. అయితే ఇక్కడ మనం మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఇప్పుడు మనం ఈ మిర్రర్ ఫార్ములా ఉంది కదా, ఇప్పుడు మనం కొన్ని సైన్ కన్వెన్షన్స్ ఇక్కడ మిర్రర్ ఫార్ములాకి ఎఫ్కి ముందల మైనస్ అని ఇచ్చిండు. ఇక్కడ మైనస్ ఇచ్చిండు. -f మనం ఫోకల్ లెంత్ని ఎప్పుడైనా సరే మనం మైనస్లో తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ ఎందుకు తీసుకుంటామో ఇప్పుడు మనం ఆ సైన్ కన్వెన్షన్స్ చూస్తే తెలుస్తుంది. సైన్ కన్వెన్షన్స్ అంటే ప్లస్ మైనస్ ఇవి రెండు సైన్స్ ఇచ్చేదాన్ని మనం సైన్ కన్వెన్షన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎట్లా మెజర్ చేయాలి దాని గురించి సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూద్దాం రూల్స్. సైన్ కన్వెన్షన్స్ ఫర్ ద పారామీటర్స్ రిలేటెడ్ టు ద మిర్రర్ ఈక్వేషన్. అయితే మనం ఇప్పుడు ఏంది, ఆల్ ద డిస్టెన్సెస్, ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయినా ఏదైనా పోల్ ఆఫ్ ద మిర్రర్ నుంచే మెజర్ చేయాలి. ఎందుకంటే పోల్ అంటే ఏంది, పి అంటే ఏంది, సెంటర్ ఆఫ్ ద మిర్రర్, జామెట్రికల్ సెంటర్ని మనము పోల్ అంటాం. అందుకే ఆ నుంచి మెజర్ చేయాలి. అయితే ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అంటే ఇది డైరెక్షన్ ఆఫ్ లైట్ రే. అంటే ఇదేంది, ఇన్సిడెంటే కదా, ఇదేంది ఇది రిఫ్లెక్టెడ్, ఇది ఇన్సిడెంట్ డైరెక్షన్ ఆఫ్ లైట్ రే. అయితే ఈ డైరెక్షన్లో మెజర్ చేసే వాటిని మనం ఏం తీసుకోవాలి, పాజిటివ్ సైన్ తీసుకోవాలి. దీనికి సైన్ కన్వెన్షన్ వచ్చేసి పాజిటివ్ సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి దీనికి. అయితే దీనికి పాజిటివ్ సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్సిడెంట్ లైట్ అంటే ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇదేంది, ఇన్సిడెంటే కదా, ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్. అయితే ఈ ఇన్సిడెంట్ డైరెక్షన్లో తీసుకునే దానికి మనం ఏం చేయాలి, పాజిటివ్ సైన్ ఇవ్వాలి. నెక్స్ట్ అండ్ దోస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ లైట్ ఆర్ టేకెన్ టు బి నెగటివ్. అయితే ఇక్కడ వస్తుంది కదా, ఇది రిఫ్లెక్టెడ్ అయింది కదా, రిఫ్లెక్టెడ్ అయింది. ఇప్పుడు మనం దీని డిస్టెన్స్ ఎట్లా మెజర్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం. ఇదేంది, ఇన్సిడెంట్, ఇదేంది, రిఫ్లెక్టెడ్. అయితే దీనికి ఆపోజిట్గా మెజర్ చేస్తున్నాం కదా, ఇన్సిడెంట్ లైట్కి ఆపోజిట్గా మెజర్ చేస్తున్నాం కదా. అయితే మనం దీనికి నెగటివ్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఇట్లా ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే మనం పాజిటివ్ తీసుకోవాలి, ఇట్లా మెజర్ చేస్తే మనం నెగటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హెచ్ఓ. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ని హెచ్ఐ. అయితే ఆర్ పాజిటివ్ ఇఫ్ మెజర్డ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ నెగటివ్ ఇఫ్ మెజర్డ్ డౌన్వర్డ్స్. ఒకవేళ ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ హైట్. నెక్స్ట్ ఒకవేళ ఇమేజ్ కూడా ఇక్కడనే ఫామ్ అయింది అనుకో, ఎగ్జాంపుల్ ఇక్కడనే ఫామ్ అయింది అనుకోండి. అయితే ఈ రెండుకి మనం ఏం తీసుకోవాలి, అప్పుడు మనము పాజిటివ్ తీసుకోవాలి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఇమేజ్. ఒకవేళ ఇఫ్ మెజర్డ్ అప్వర్డ్స్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మెజర్ చేస్తే మనము పాజిటివ్ తీసుకోవాలి. ఒకవేళ కిందికి మెజర్ చేసినాం అనుకో,
నెగటివ్ తీసుకోవాలి. కిందికి మెజర్ చేస్తే నెగటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మెజర్ చేస్తే పాజిటివ్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ మనము ప్రిన్సిపల్ యాక్సిస్ పైనకి మెజర్ చేస్తే పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ కిందికి మెజర్ చేస్తే నెగటివ్. అయితే నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్. ఏ మ్యాగ్నిఫికేషన్ షోస్ ద చేంజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, చేంజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ యొక్క సైజ్ డిమినిష్డా, అది డిమినిష్డ్ అంటే మ్యాగ్నిఫైడ్ అంటే చిన్నగా పెద్దగా కావడం, దాన్ని మనము మ్యాగ్నిఫికేషన్ అంటాం. షోస్ ద చేంజెస్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద ఇమేజ్. అంటే లెంత్ ఆఫ్ ద ఇమేజ్ అంటే సైజే కదా, సైజ్ ఆఫ్ ద ఇమేజ్లో చేంజెస్ అయితే దాన్ని మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం, పెద్దగా చిన్నగా కావడం. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. మ్యాగ్నిఫికేషన్ అనేది ఆబ్జెక్ట్ మరియు ఇమేజ్ డిస్టెన్స్ మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. అయితే దాన్ని ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్, ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. మ్యాగ్నిఫికేషన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ వి. ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనము మ్యాగ్నిఫికేషన్ ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నిఫికేషన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇది ఇంపార్టెంట్. హెచ్ఐ బై హెచ్ఓ మైనస్ వి బై యు, మైనస్ వి బై యు. అంటే ఇది ఎట్లా వచ్చిందంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. ఇప్పుడు మనం ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది, ఇదేంది ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది అనుకో. ఇమేజ్ ఫామ్ అయితే దీని హైట్ని మనము హెచ్ఐ అంటాం కదా, హైట్ ఆఫ్ ద ఇమేజ్. అయితే ఇక్కడ మనం మైనస్ తీసుకున్నాం, మైనస్ వి ఇమేజ్ డిస్టెన్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్సిడెంట్ లైట్కి సైన్ కన్వెన్షన్ ప్రకారం దీనికి పాజిటివ్ తీసుకోవాలి. రిఫ్లెక్టెడ్ లైట్ దీనికి ఇన్సిడెంట్ లైట్కి ఆపోజిట్గా అవుతుంది, దీనికి నెగిటివ్ తీసుకోవాలి. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి మనం దీనికి ఏం చేయాలి, హెచ్ఐ అంటే ఏంది హైట్ ఆఫ్ ద ఇమేజ్, అంటే ఏంది మైనస్ వి కదా, అంటే ఇమేజ్ డిస్టెన్స్ని మైనస్ విలో తీసుకుంటాం, దీనికి ఆపోజిట్గా ఉంది. అయితే దీని హైట్ని తీసుకోవాలి కాబట్టి హెచ్ఐ హైట్ ఆఫ్ ద ఇమేజ్, ఇదేని ఇమేజ్ డిస్టెన్స్ వి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇదేంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ పోల్ నుంచి ఇంత దూరంలో పెడుతున్నాం. అయితే దీన్ని ఈ డైరెక్షన్లో మెజర్స్, దీన్ని ఈ డైరెక్షన్లో మెజర్స్, దీనికి పాజిటివ్ ఉంటుంది, దీనికి నెగిటివ్ ఉంటుంది. అందుకే హెచ్ఐ బై అది మైనస్ వి బై యు. మ్యాగ్నిఫికేషన్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై యు ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ఓ. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనే దాన్ని, ఇది కూడా చాలా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇది నుంచి ఆల్మోస్ట్ ఒక్క క్వశ్చన్ అన్న పక్కా, ఒక్క 2 క్వశ్చన్స్ అన్న, ఒక్క క్వశ్చన్ అన్న కన్ఫామ్గా ఇది క్వశ్చన్ పేపర్ అయితే లేకుంటుంది. అయితే ఫస్ట్ డెంటిస్ట్ అంటే ఎవరు, పళ్ళ డాక్టర్స్ ఉంటారు కదా, పళ్ళకు టీత్కి సంబంధించిన డెంటాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు అనేది ఈ మిర్రర్స్ కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తారు. అయితే ఇదే కాన్కేవ్ మిర్రర్స్ని మనం మైక్రోస్కోప్స్లో యూజ్ చేస్తాం. మనం చూసే మైక్రోస్కోప్ ఉండే స్కూల్స్లో, ఆ మైక్రోస్కోప్లో. నెక్స్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. సెక్యూరిటీ సిస్టమ్స్ కొన్ని బ్యాంక్స్ కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్లలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ సోలార్ కుక్కర్. మనమైతే ఈ బుక్లో అయితే టాపిక్ ఉంది కదా ఆల్రెడీ, సోలార్ కుక్కర్ అది ఎలా ప్రిపేర్ చేయాలి, దాంట్లో కూడా సోలార్ కుక్కర్స్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్స్. యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్. ఇదేంది రియర్ వ్యూ మిర్రర్స్ అంటే మనకి ఇప్పుడు ఆటోస్, బస్సెస్, మన బైక్లు ఉంటాయి కదా, ఆ బైక్లకు ఉండే మిర్రర్స్ రియర్ వ్యూ. మన అద్దాలు ఉంటాయి కదా సైడ్ మిర్రర్స్, బైక్లకి, కార్లకి, దానిలోకి ఉండే వాటికి అన్ని రియర్ వ్యూ మిర్రర్స్ అంటాం. వెహికల్స్లో అవి కాన్వెక్స్ మిర్రర్స్, అవి మనం యూజ్ చేసేటివి కాన్వెక్స్ మిర్రర్స్. అయితే జంక్షన్స్ ఆఫ్ రోడ్స్. ఇప్పుడు జీబ్రా క్రాసింగ్ జంక్షన్స్ ఉంటాయి కదా, అలా జంక్షన్స్ కాడ కూడా ఈ మిర్రర్స్ అనేవి పెడతారు, వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ట్రాఫిక్ హెల్ప్ కోసం. నెక్స్ట్ షాపింగ్ మాల్స్లో ఉండేటివి కూడా కాన్వెక్స్ మిర్రర్సే. షాపింగ్ మాల్స్లో కూడా కాన్వెక్స్ మిర్రర్సే ఉంటాయి. నెక్స్ట్ కర్వ్డ్ రోడ్స్. ఇలా కర్వ్గా ఇట్లా రోడ్స్ ఉంటాయి కదా, ఈ డైరెక్షన్ నుంచి ఏ వెహికల్ వస్తుందో ఇలా ఐడెంటిఫై చేయాలంటే, ఒకవేళ ఇక్కడ యాక్సిడెంట్స్ కాకుండా అంతే హెల్ప్ చేయడానికి ఉంటుంది కాబట్టి కర్వ్డ్ రోడ్స్లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆటోమొబైల్స్ అటువంటి వాటిలో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం
నెక్స్ట్ ఎంసీక్యూస్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ చాప్టర్కి. దానిలో మనకు పాలిటెక్నిక్ సంబంధించిన ఎంసీక్యూస్ మరియు ప్రీవియస్ పాలిటెక్నిక్ క్వశ్చన్స్ మొత్తం అని ఇంపార్టెంట్ అని నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. 100% చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేసలేరు ఫ్రెండ్స్. మీరు చేస్తేనే నాకైతే ముందు ముందు సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.